హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, అగ్నివీర్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. నేను ఏదైతే thumbnail లో ఇచ్చినట్టు విధంగా 60,000 వేకెన్సీ అండ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ అప్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అండ్ ఏజ్ గురించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చాయా అంటే క్వాలిఫికేషన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకు గుంటూరు అండ్ మన ఇది తెలంగాణ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా టెంటేటివ్ గా చాలా మంది అడగడం జరుగుతుంది. సార్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అండ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేసి, రైట్? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా డిస్కస్ చేసుకుందాం. అగ్నివీర్ ర్యాలీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు దయచేసి ఇక టైం లేదండి. హార్డ్లీ మీకు 100 నుంచి 120 డేస్ వరకు మాత్రమే మీకు టైం ఉంటుంది అనమాట. ఎవరైతే జస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యేదానికి కాన్సెప్ట్ పరంగా కాకుండా ఖచ్చితంగా అగ్నివీర్ లో రిజల్ట్స్ మంచిగా తెచ్చుకొని జాబ్ కొట్టాలనే కాన్సెప్ట్ పరంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకు క్రిస్మస్ బంపర్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుందండి. 60% సేల్స్ అనేది మనకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అగ్నివీర్ కోర్సెస్ లో. అగ్నివీర్ కోర్సెస్ ఇన్ ది సెన్స్ మనము లేటెస్ట్ గా జీడీతో పాటు టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ కోర్సెస్ కూడా ప్రత్యేకంగా మనము లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలండి. ఏ కోర్స్ తీసుకున్నా కూడా 1000 లోపలనే మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అది ముఖ్యం అనమాట, రైట్? సరే, మరి చూద్దాం, ఎక్కువ లేట్ చేయొద్దు. ఫస్ట్ మనకు వచ్చేసి మనకు 60,000 వేకెన్సీస్ ఈసారి మేబీ అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే 100% మనకు అనిపిస్తాయి. ఎందుకంటే సార్ మనకు ఏదైతే అగ్నివీర్ ఇనిషియల్ లాంచింగ్ టైంలోనే చెప్పడం జరిగింది అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంత తీసుకుంటాం, సెకండ్ ఇయర్ ఇంత తీసుకుంటాము, అండ్ థర్డ్, ఫోర్త్ ఇయర్ ఇలా పెంచుకుంటా పోతాము, రైట్? సో ఆల్మోస్ట్ ఈ కమింగ్ వచ్చేది థర్డ్ ఇయర్ ఎండింగ్ అనమాట, రైట్? 2022లో జాయిన్ అయిపోయారు, 25 అంటే థర్డ్ ఇయర్ లో మనకు వచ్చే నోటిఫికేషన్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క 60,000 అనేది లాస్ట్ ఇయరే మనకు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ లాస్ట్ నోటిఫికేషన్ లో మనకు ఎంత వచ్చాయండి? ఆల్మోస్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో రెండింట్లో కలిపి దాదాపుగా 50,000 వరకు అయితే ఫిల్లింగ్ అప్ అనేది అయ్యి ఒక 5,000 అటు ఇటుగా, రైట్? 5,000 అటు ఇటుగా మనకు 50,000 వరకు నియర్ అబౌట్ ఫిల్లింగ్ అప్ అవడం జరుగుతుంది అనమాట, రైట్? అయితే మనకు అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రావడానికి ఉందండి. ఖచ్చితంగా ఈ అప్రాక్సిమేట్ గా ఈ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీలో ఖచ్చితంగా వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి వచ్చే 2025 నోటిఫికేషన్ లో అప్రాక్సిమేట్ గా మనకు 60,000 అబౌవ్ నే వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది. 60,000 అబౌవ్ వేకెన్సీస్ ఖచ్చితంగా మీకు ఫిల్అప్ చేసే అవకాశాలు ఉంటాయి అనమాట. ఎందుకు సార్ అంటే, సార్ ఒక చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, ఇక్కడ మనకు ఎవరైతే 2022లో మనకు ఆల్రెడీ అగ్నివీర్లుగా వెళ్ళి అక్కడ సర్వీసెస్ ఇస్తున్నారో దాదాపుగా 40,000 మెంబర్స్ అనేది మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. 40,000 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది కదా. సో వాళ్ళలో యాజ్ పర్ ద అగ్నివీర్ నామ్స్ ప్రకారము 30,000 వరకు రిటర్న్ రావడం జరుగుతుంది, అవునా కదా? 30,000 వరకు రిటర్న్ రావడం జరుగుతుంది. మేబీ 30,000 రాకపోయినా కూడా 25,000 వరకు అయితే రిటర్న్ అయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది అనమాట. ఈ వేకెన్సీ అంటే ఎప్పుడు రిటర్న్ రావడం జరుగుతుంది? 2026 ఖచ్చితంగా వీళ్ళు ఈ బ్యాచ్ అనేది 2026లో రిటైర్మెంట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. 25% మాత్రమే రిటైర్న్ అవుతారు. మేబీ 30%, 35% రిటైర్న్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక అంటే ఇప్పుడు ఏవైతే యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం, రైట్, తర్వాత ఏవి అప్డేట్స్ ఏమొస్తాయి, వాళ్ళలో ఎంతమంది పర్సెంటేజ్ రిటైన్ చేసేదానికి ఉంటుంది అని వాటి గురించి కూడా కాస్త అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. వాటి గురించి మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది, ఎంత ఎగ్జాక్ట్ గా ఎంత రిటైన్ అవుతారు అనేసి, రైట్? సో ఇక్కడ ఒకవేళ నార్మల్ సిస్టమ్ ప్రకారం తీసుకున్నా కూడా ఇక్కడ 30,000 కాకపోయినా కూడా 20,000 మెంబర్స్ అయినా అప్రాక్సిమేట్ గా మనకు రిటైర్ అవడం జరుగుతుంది అనమాట, బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 20,000 మనం అప్రాక్సిమేట్ గా మినిమం వేసుకున్నా, నార్మల్ ఏవైతే రిటైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ వేసుకున్నా కూడా మినిమం వచ్చేసి మనకు 60,000 కంటే తక్కువ అయితే వేకెన్సీస్ ఉండవు. ఇది ఫస్ట్ విషయం గుర్తుంచుకోవాల్సింది అనమాట, రైట్? వేకెన్సీస్ అయితే ఈసారి ఖచ్చితంగా మంచిగా ఉంటాయి, ఎక్కువగానే వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది, గమనించాల్సిన విషయం, రైట్? సో ఇక నెక్స్ట్ పోతే ఇంకో విషయం ఏంటంటే మనకు ఆన్లైన్ ఫామ్ డేట్స్ గురించి కాస్త చూడండి. ఆన్లైన్ ఫామ్ డేట్ అనేది మనకు సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అనేది ఖచ్చితంగా సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకు ఆన్లైన్ ఫామ్స్
అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ ది లాస్ట్ నోటిఫికేషన్స్ మనం ప్రీవియస్ హిస్టరీ చెక్ చేసుకుంటే 2 ఫిబ్రవరి 10 అలాంటి ఫిబ్రవరి 20 ఇది బిలోనే మనకు ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, ఎగ్జాక్ట్ గా వచ్చేసి ఫిబ్రవరి 7 తర్వాత ఎప్పుడైనా మనకు ఆ సెకండ్ వీక్ లో వచ్చేదానికి అవకాశం ఉంది. ఆన్లైన్ ఫామ్ అప్లికేషన్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. రైట్, సో ఇక మనకు బిఫోర్ దట్ వచ్చేసి ఇంకేమన్నా చేంజెస్ ఏమన్నా ఉంటే ఫార్మ్స్ లో గానీ లేకపోతే ఏమైనా పాలసీ చేంజెస్ లో ఏమన్నా ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఎనీ పాలసీ చేంజెస్ లో ఉంటే మనకు జనవరిలోనే రెస్పెక్టివ్ ఏఆర్ఓస్ కు లెటర్స్ వెళ్తాయండి. మామూలుగా ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్ సైడ్ నుంచి ఏమైనా చేంజెస్ ఉంటే నోటిఫికేషన్ లో రిగార్డింగ్ ఏజ్ గురించి కానీ లేకపోతే ఇంకేదైనా చేంజెస్ ఉండడము ఇవన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా జనవరిలోనే ఈ విషయాలు అనేది ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్లైన్ ఫామ్ వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయ్యేదానికి అవకాశం 100% ఉంది. ఎగ్జామినేషన్ యాజ్ ఐ టోల్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఎగ్జామినేషన్ 20th of April తర్వాత నుంచి ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు ఆన్లైన్ ఫామ్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత నుంచి హార్డ్లీ వచ్చేసి 2 months కంటే ఎక్కువ టైం ఉండదండి. 2 months కంటే అంటే మీకు 45 days నుంచి 2 months అనేది మీరు క్యాల్కులేటెడ్ గా మీరు పెట్టుకోవాల్సి వస్తుంటుంది అనమాట. అంటే ఒకవేళ ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా 3 months నుంచి 110 days వరకే మీ ఎగ్జామ్ డేట్స్ అనేది ఉంటాయి అనమాట. రైట్, సో నెక్స్ట్ మనము ఇంకేమైనా విషయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే చూడండి, ఏజ్ అనేది ప్రస్తుతానికైతే మీరు ఏదైతే ప్రీవియస్ డేటా హిస్టరీ ప్రకారంగా తీసుకుంటే ఇప్పుడు 2025 ఏజ్ వచ్చేసి మనకు October 2004 నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 1st April 2008 వరకు అనేది అన్ని ఎగ్జామ్స్ కి రైట్, అన్నింటికి రైట్, ఆర్మీ జీడీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, రైట్, సో ఇక స్టోర్ కీపర్ కావచ్చు, రైట్, సో ఒక్క నర్సింగ్ అసిస్టెంట్ కు మాత్రము మనకు 1st October నుంచి October 2002 అనేది ఉండడం జరుగుతుంది. రైట్, ఇది మాత్రం మేబీ సేమ్ అదే ఉండొచ్చు. రైట్, ఇక్కడ మాత్రం 1st October 2002 అనేది నర్సింగ్ అసిస్టెంట్ కు ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం. ఎందుకంటే మనకు ఇది 23 years ఏజ్ అండ్ పర్మనెంట్ ఇదనమాట, పర్మనెంట్ జాబ్. దీనికి అగ్నివీర్ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. ఇది నర్సింగ్ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్. ఎవరైతే బయాలజీ చేశారో మీకైతే చాలా మంచి అవకాశాలు. ఎవరైతే ఖచ్చితంగా బయాలజీ చేసి ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్ గా వెళ్ళాలనుకుంటున్నారో 23 సంవత్సరాల వరకు అయితే దీనికి సంబంధించి ఏజ్ అనేది ఉంటుంది అనమాట. రెస్టాల్ అన్నింటికి ఇక్కడ 1st October 2004 నుంచే మనకు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ది ప్రీవియస్ హిస్టరీ. రైట్, సో మేబీ దేర్ మే బి ఛాన్సెస్, ఎందుకంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే మనకు ప్రపోజల్స్ అయితే వెళ్ళాయని ఇంత ముందు కూడా మనం చెప్పుకుంటానే ఉన్నాము. బట్ అది ఎంతవరకు ఫైనల్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. రైట్, సో బట్ ఈసారి కూడా ఇలాంటి వార్తలు వస్తాయి కూడా. బట్ అది ఫైనల్ అయింది ఎప్పుడైతుంది అనేది మనకు తెలియదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తేనే కానీ వాటి మీద క్లారిటీ రాదనమాట. రైట్, సో యాజ్ పర్ నౌ ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో మీరైతే ఖచ్చితంగా 100% సెలెక్ట్ అంటే ఎలిజిబుల్ అవుతారు. మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. రైట్, సో ఎక్కువ టైం అనేది లేదండి. మనకు హార్డ్లీ ఒక 3 months to 100 days అనేది ఉంటుంది. ఇకపోతే ఏంటంటే మనకు గుంటూరు తెలంగాణ ఏఆర్ఓ సంబంధించి రిజల్ట్స్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. చాలా మంది అడగడం కూడా జరుగుతుంది అనమాట. సార్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేసి. సో మీ అందరి కోసం చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ జనవరి 2nd half తర్వాత మీకు వచ్చే అవకాశం ఉంది. గమనించాలి. ఎగ్జాక్ట్ డేట్స్ అనేది మనం కూడా చెప్పడానికి మంచిది కాదు, అంటే ఎగ్జాక్ట్ డేట్స్ చెప్పలేము. సో జనవరి 15th తర్వాత నుంచి మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సార్ మీకు గుంటూరుది ఎప్పుడో అయిపోయింది కదా, తెలంగాణది ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది కదా అంటే అలా కాదు. దీనికి సంబంధించి సౌతర్న్ జోన్ కు సంబంధించి మన చెన్నై జెడార్కు సంబంధించి ఇంకా కొన్ని యారోకు సంబంధించి ఫిజికల్ ఇవన్నీ కండక్ట్ చేయడం ఉంటుంది అనమాట. అవన్నీ అయిపోగానే మీకు రిజల్ట్స్ అనేది మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ విషయం గురించి చాలా మంది ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నారండి. దయచేసి కట్ ఆఫ్ ఇవన్నీ ఆర్మీకి సంబంధించి ఇవన్నీ కట్ ఆఫ్ అనేది ఓపెన్ గా డిస్క్లోజ్ చేసే కాన్సెప్ట్ అయితే కాదు. అండ్ మోస్ట్లీ నేను ఒకటి చెప్పడం ఏంటంటే మినిమం టు మినిమం మార్క్స్ తెచ్చుకున్నా కూడా లైక్ అంటే సెకండ్ బోర్డు కొట్టి రైట్ మన ఎగ్జామ్ లో
మినిమం 25 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలిగినా కూడా మీకు 99% జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఇది గమనించాల్సిన విషయం అన్నమాట. రిజల్ట్స్ జనవరి 15 తర్వాత నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ రిమైనింగ్ జెడారో సంబంధించి అన్ని యూనిట్లకు సంబంధించి ఫిజికల్ కంప్లీట్ అయిపోతే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. గమనించాల్సిన విషయం. ఎందుకంటే మీ తర్వాత మళ్ళీ మేబీ జాయినింగ్ అనేది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఆ టైంలో జాయినింగ్ ఉంటుంది కదా. సో రిజల్ట్స్ కూడా ఏమి ఇంత ఇమీడియట్ గా ఇచ్చి కూడా చేసేంత ఏం ఉండదు. ఖచ్చితంగా మీకు జనవరి 15 తర్వాత నుంచి వచ్చే అవకాశం ఉంది. ఏ టైం అయినా రావచ్చు, రైట్? ఆ జనవరి 15 అంటే 15th వస్తుందని కాదండి, ఆ తర్వాత వచ్చే అవకాశం ఉందన్నమాట. దయచేసి ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న ప్రతి విద్యార్థి గమనించాల్సిన విషయం, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ కోర్స్ తీసుకున్నా 1000 లోపలనే మీకు కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా కోర్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే చాలా వరకు అంటే అన్ని తీసి ఒకటే కోర్స్ ప్రిపేర్ చేసి అన్నింటికి డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు, కోర్స్ వైజ్ క్లాసెస్ అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్? జీడీ కావచ్చు, ట్రేడ్మెన్ కావచ్చు, లైక్ తీసుకుంటే ఏఓసి కావచ్చు, నర్సింగ్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ఏవైనా సరే అండి మీకు 60% ఆఫర్ లో మనకు సైనిక యాప్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్? సో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ గా లైవ్ క్లాసెస్ కూడా యాజ్ నోటిఫికేషన్ దగ్గర రాగానే లైవ్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్? సో టెస్ట్ సిరీస్, ఫుల్ టెస్ట్, చాప్టర్ వైజ్, సెక్షనల్, ఇలాంటి టెస్ట్ సిరీస్ కాన్సెప్ట్లు అండ్ ఇంపార్టెంట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ కామన్ గా మనకు రాబోయే క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చాలా కోర్సెస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వీక్లీ డౌట్ సెషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్? సో టెక్నికల్ కానీ, నర్సింగ్ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే జీడీ కానీ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఆన్లైన్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ సైనిక. మంచి ఆఫర్స్ తో అవైలబుల్ ఉన్నాయి. ఆఫ్లైన్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మీరు డిసైడ్ చేసుకొని ప్రిపరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రైట్? సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కట్ ఆఫ్ గురించి ఆలోచించి టెన్షన్ పడి, రైట్, సో ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టుకోకుండా మంచి మార్క్స్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ప్రిపరేషన్ సాధించుకోవాలండి. అండ్ యూనిఫామ్ వేసుకోవాలనే డ్రీమ్ అనేది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దయచేసి గమనించాలి. ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి. మరీ టూ మచ్ టాలెంటెడ్, మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, మంచి హై లెవెల్లో మీకు మంచి మార్క్స్ వస్తున్నాయి అకాడమిక్ ఇయర్స్ లో, బెటర్ మీకు యూనిఫామ్ వేసుకోవాలని ఒక ఉద్దేశం ఉంటే డిఫెన్స్ సర్వీసెస్ లోనే ఆర్మీలో ఆఫీసర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కానీ, నేవీ ఆఫీసర్స్ కానీ ఇలాంటి వాటికి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 4-5 నోటిఫికేషన్స్ మినిమం వస్తూ ఉంటాయి. వాటికి 100% ట్రై చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట. రైట్? సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.